త్రిదేవ్ పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడానికి నేను ఒప్పుకోను. ఎందుకమ్మా? ఏమైంది? జరిగేదంతా చూస్తూ కూడా మళ్ళీ ఎందుకు ఏమైందని అడుగుతారేంటి నాన్న? ఆస్తి నా పేరు మీద ఉన్నప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఆయన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారని తెలిస్తేనే ఆయన మీద అటాక్ చేశారు. ఇక ఈయన పేరు మీదకి మార్చేస్తే ఏం చేస్తారో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది నాన్న. నాకు ఈ ఆస్తి కన్నా ఈయన ప్రాణాలే ముఖ్యం. ఆయనకేమైనా జరిగితే నేను అసలు తట్టుకోలేను. ఈ 1000 కోట్ల ఆస్తి కన్నా ఈయనే నాకు పెద్ద ఆస్తి. నా భర్త క్షేమంగా ఉంటే నాకంతే చాలు నాన్న. ఆస్తులు అంతస్తులు లేకపోయినా కష్టపడి పనిచేసైనా బతుకుతాం. కానీ ఈ ఆస్తి ఈయన పేరు మీద రాయితూ నా పసుపు కుంకుమలు దూరం చేయొద్దు ప్లీజ్ నాన్న. నన్ను అర్థం చేసుకోండి. నీ భర్తకు హాని కలిగే పని బావెందుకు చేస్తాడు శ్రీవల్లి? అసలు చేయడు. శ్రీవల్లి, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నాకేం కాదు, నన్ను నేను కాపాడుకోగలను. మావయ్య, మీరు తన మాటలు పట్టించుకోవద్దు. నాన్న, ఆయన మన కుటుంబం కోసం, నా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలని చూస్తారు. అదే ఆయన గొప్పతనం. కానీ నా భర్త రిస్క్లో పడ్డం నాకిష్టం లేదు. దయచేసి మీరు ఆస్తిని ఆయన పేరు మీదకి రాసే ఆలోచనని మార్చుకోండి. ఇంకెప్పుడు ఆలోచనని మీ మనసులో కూడా రానివ్వకండి. అది కాదు శ్రీవల్లి. మీరింకేం మాట్లాడకండి. మీరు నా ప్రాణం. మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత. ఏమండి, శ్రీవల్లి చెప్పింది కూడా నిజమే కదండి. నాకెందుకో తను చెప్పినట్టు చేయడమే మంచిదనిపిస్తోంది. అల్లుడికి ఇలా జరిగిన దగ్గర నుంచి నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. సరే సీత, ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం. అమ్మ శ్రీవల్లి, ముందు అల్లుడు గారిని లోపలి తీసుకెళ్ళమ్మా. నొప్పిగా ఉందా త్రిదేవ్? ఈ కాలు నొప్పి కంటే నువ్వు మాట్లాడిన మాటలు ఎక్కువ నొప్పిగా ఉన్నాయి. నువ్వేం తోయనవసరం లేదు, నాకు నేను తోసుకుంటాను. ఓకే, నాకు కూడా నీకు సేవ చేయాలని ఏమీ లేదు. ఏదో అమ్మా నాన్నలు ఫీల్ అవుతున్నారని అలా చేస్తున్నాను. ఏంటి డోర్ క్లోజ్ చేసావు? మొన్న ఫస్ట్ నైట్ చేసుకుందామని తెగ ముచ్చట పట్టావు కదా, అది ఈరోజు చేసుకుందాం. ఏమంటావు? ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయి. ఈరోజు ఎన్ని గంటలకు మంచి ముహూర్తం ఉందో అడుగుదాం. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి రివెంజ్ డ్రామా మొదలుపెట్టావా? నేనన్న మాటలకి రిటర్న్ కౌంటర్ ఇస్తున్నావా? అవును, నాకు ఎవరి దగ్గర ఏది తీసుకోవటం ఇష్టం ఉండదు. ఎవరిది వాళ్ళకి తిరిగి అప్పచెప్పటం అలవాటు. అది ప్రేమైనా సరే, పగైనా సరే. ఎదుటి వాళ్ళిచ్చిన దానికి రెట్టింపుతో తిరిగివ్వటం నాకు అలవాటు. దట్ ఈస్ శ్రీవల్లి. నిజం చెప్పవే, నా మీద అటాక్ చేయించింది నువ్వే కదా? నేను ఆస్తి తీసుకెళ్ళకూడదని నువ్వే కదా ఇలా చేశావు? నేనేం చేయలేదు. నీ పాపం పండే నీకిలా జరిగింది. ఆ దేవుడు ఎంతకాలమని నువ్వు చేసే తప్పుల్ని క్షమిస్తూ ఉంటాడు చెప్పు? అందుకే ఇలా శిక్షించుంటాడు. నేను ఇదివరకే చెప్పాను, రోజులెప్పుడు ఒకేలా ఉండవు, కాలం అనేది అందరికీ సమాధానం చెప్తుంది అని. ఇప్పుడు నీకు అది అర్థమై ఉంటుంది. ఇక మా నాన్న నీకు ఆస్తి ఎప్పటికీ రాసివ్వడు.
నేను ఛాలెంజ్లో సగం గెలిచాను. నువ్వు చెత్త విధవని ఆయనకి ప్రూవ్ చేసి ఆయన చేత మెడ పట్టుకొని బయటికి గెంటించి అప్పుడు పూర్తిగా గెలుస్తాను. శ్రీవల్లి, మరీ అంతలాగా సంబరపడిపోకు. మావయ్య గారు జస్ట్ వాయిదా వేశారు, అంతేకాని ఆస్తి రాయనని కన్ఫర్మ్ చేయలేదు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు వేసిన జోక్కి నవ్వకుండా ఏం చేయమంటావు? ఓరి పిచ్చి మాలోకం, ఏ తండ్రి కూడా తన కూతురు పసుపు కుంకాలు పోగొట్టుకోవాలనుకోడు. ఇందాక నేను ఆడిన మెలో డ్రామా మా నాన్నకి బాగా కనెక్ట్ అయింది. ఆయన ఆస్తిని నీ పేరు మీదికి రాస్తాడనేది కేవలం నీ కల. ఇప్పుడు మా అమ్మా నాన్నలు ఆ టాపిక్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు ఆస్తి రాసివ్వనని మా అమ్మతో చెప్తూ ఉంటారు. మొన్న నువ్వు నన్నెళ్ళి చూడమన్నావు కదా, ఈ రోజు నేనే నీకు దగ్గరుండి చూపిస్తాను, సరేనా? పద. ఏంటండి ఇది? ఆస్తి ఎవరి పేరున రాస్తే వాళ్ళ మీద అటాక్ జరుగుతోంది లేదా కిడ్నాప్ జరుగుతోంది. అదే సీత, నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా కావాలని మన ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారా అని డౌట్ వస్తుంది నాకు. నేను కమిషనర్ గారితో మాట్లాడి దీని గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాను. మన కుటుంబం మీద ఎవరి దృష్టి పడిందో ఏమో. రోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉందండి. ఆస్తి అల్లుడు గారికి రాసిస్తానని చెప్పడం వల్లే తనకిలా జరిగింది. ఒక రకంగా దానికి కారణం నేనే అయినందుకు నాకు చాలా బాధగా ఉంది సీత. బాధపడకండి, భగవంతుడి దయ వల్ల చిన్న దెబ్బలతో ప్రమాదం తప్పిపోయింది కదా. మీరు మంచి ఉద్దేశంతోనే త్రిదేవికి ఆస్తి ఇవ్వాలనుకున్నారు, కానీ ఇలా జరుగుతుందని మనకు కూడా తెలియదు కదా. డబ్బుంటే సుఖంగా సంతోషంగా అన్ని సౌకర్యాలతో ఉండొచ్చు అనుకుంటాం, కానీ దానివల్లే ప్రాణాలకి హాని జరుగుతుందని ఇదంతా చూస్తుంటే తెలుస్తోంది. అందుకే నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చేసుకుంటున్నాను. మీ నిర్ణయం బానే ఉందండి, కానీ మనం మాట తప్పామని త్రిదేవ్ బాధపడతాడేమో. మాట తప్పకూడదని ఆస్తి త్రిదేవికి రాసిచ్చేస్తే రేపతనికి ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి చెప్పు? తర్వాత నేను శ్రీవల్లి మొహాన్ని ఎలా చూడగలను? నా పసుపు కుంకుమలు నాకు దూరం చేయొద్దు నాన్న అని నన్ను వేడుకున్నట్టుగా అడిగింది శ్రీవల్లి. తన మాట అన్నప్పుడు నా మనసు ఎంత నలిగిపోయిందో తెలుసా? మనకి ఆస్తి కంటే అల్లుడి ప్రాణాలే ముఖ్యం. త్రిదేవ్ మనసున్న మనిషి, పరిస్థితి అర్థం చేసుకుంటాడు. అందుకే అల్లుడి పేరున ఆస్తి రాయకూడదని నేను నిర్ణయం తీసేసుకున్నాను.